ఒక విషయాన్ని మనం రాత్రి గుర్తు చేసుకున్నాం. మనిషి ఈరోజు మానవ బాంబుగా మారాడు. మనిషి మారాడు. చాలామంది అనుకుంటుంటారండి, రాత్రి మనం చదువుకున్నాం, మానవ బాంబుగా మనిషి మారిపోవటానికి ఏదైనా వనంలోనే మనిషిని మారణాయుధంగా మార్చింది. అది రాత్రి మనం అంతవరకు వచ్చి ఆగిపోయాం. 7వ అధ్యాయం రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం, రోమపత్రిక 7వ అధ్యాయం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అంటే ప్రతి మానవ దేహంలో వేరొక నియమము ఎవరిదా వేరొక నియమం అంటే కిందకి మనం చదువుకొని వెళ్తుంటే అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో దేవుని చట్టాన్ని, దేవుని మాటల్ని, నా మనసులో దేవుని మాటలు ఉన్నాయి. ఆ దేవుని మాటల్ని ధర్మశాస్త్రంతో పోరాడుచు ఎంతరో కలుగ చేసేటట్టుగా, ధర్మశాస్త్రం అంటే లా, దేవుడు మనకిచ్చినటువంటి లా, చట్టం లేదా రాజ్యాంగం. ఇది యూనివర్సల్ కాన్స్టిట్యూషన్. ఇది మర్చిపోకండి. 66 పుస్తకాలతో ఉన్న బైబిలు యూనివర్సల్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఒక విశేషమైన సంగతి చెప్తానండి. ప్రపంచంలో ప్రతి దేశం ఆ దేశ పాలన ఎలా జరగాలి అనేది బైబిల్ నుంచి చూసుకొని రాసిందే. మర్చిపోకండి. ప్రతి దేశం సుమారు ఇప్పుడు ఒక 200 కంట్రీస్ వరకు ఉన్నాయి. ఈ దేశాల్లో వాళ్ళ దేశాన్ని ఎలా పాలించాలో అనే దాన్ని వాళ్ళు రాసుకున్నారు. ఆ రాసుకునేటప్పుడు బైబిల్ని దగ్గర పెట్టే రాసుకున్నారు. ఇలా మన రాజ్యాంగాన్ని కూడా రాసే టైంలో సుమారు 7-8 దేశాల రాజ్యాంగాల దగ్గర పెట్టుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాశారు. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 25 వచనం తప్పనిసరిగా తీయండి. మొదటి సమూయేలు రాసిన మొదటి గ్రంథం 10వ అధ్యాయము 25వ వచనం. తరువాత సమూయేలు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, దేవుని కుమారులు కదా ఇశ్రాయేలు అంటే దేవుని పిల్లలు, దేవుని కుమారులు, వాళ్ళతో చెప్తున్నాడు మోషే గారు. ఏమని? సమూయేలు గారు మాట్లాడుతున్నారు. ఏమని? రాజ్య పాలన పద్ధతి జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. క్రిస్టియన్ కింగ్డమ్స్ అన్నీ కూడా ఒకప్పుడు దీంతోనే ఆరంభమయ్యారు. వాళ్ళు చక్కగా రాసుకున్నారు. అమెరికా కానివ్వండి, గ్రేట్ బ్రిటన్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ప్రపంచంలో ఉన్న అనేక దేశాలు బైబిలులో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అటు మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, ఇటు క్రీస్తు ద్వారా ఇవ్వబడిన అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా, లేదంటే భక్తులు దేవుని ద్వారా ప్రేరణ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో దేవుని మూలంగా రాసినటువంటిది. ఈ రెండింటినీ కలిపారు. ఒకటి 39, ఒకటి 27, మొత్తం 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలలో పాలనా వ్యవహారం అనేది ఉంది. అసలు పాలిటిక్స్, దీన్ని మరి రాజరికపు గ్రంథం అంటారు. దీన్ని రాజనీతి శాస్త్రం. ఏ రాజనీతి శాస్త్రం? ఏ రాజు అయినా, ఏ రాజా, రాజాది రాజు, తండ్రి అయిన దేవుని ఆలోచన మేరకే. ఇక కొంచెం కిందకు వస్తే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. పేతురు పిలాతు అడుగుతున్నాడు యేసు ప్రభుని, నువ్వు రాజువా అని అడుగుతున్నాడు. రాజు అనగానే గుర్రాలు ఉండాలి, రథాలు ఉండాలి, ఏనుగులు ఉండాలి, సైన్యం ఉండాలి. యోహాను సువార్త ఈయనింటి ఇలా ఉన్నాడు. 18వ అధ్యాయం యోహాను సువార్త ఎదురుగుండా నిలబడితే రోమా గవర్నర్ అడుగుతున్నాడు,
యేసు ప్రభుని 18వ అధ్యాయం 37 వచనం. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా, నువ్వు రాజువా అని అడిగాడు. ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. రాజు అంటే సైనికులు ఉండాలి, రథాలు ఉండాలి, గుర్రాలు ఉండాలి. నువ్వు రాజువా అని అడిగితే యేసేమన్నాడు? 36 వచనంలో, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. లోకులు పాలనా పద్ధతిని వ్రాసుకున్న రాజ్యం కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే, రాజ్యాంగము కానీ నా రాజ్యము కానీ ఈ లోక సంబంధమైనది ఒకవేళ అయి ఉంటే నా సేవకులు వచ్చి పోరాడతారు కదా, యుద్ధాలు చేసేవాళ్ళు కదా. నా రాజ్యంలో యుద్ధాలు ఉండవు, నా రాజ్యంలో ఆకలి ఉండదు, నా రాజ్యంలో ఆవేశం ఉండదు, కోపం ఉండదు, ద్వేషం ఉండదు. నేను రాజునే. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదే అయితే, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధమైన రాజ్యాంగంలో ఇలాంటివి ఉంటే, నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు ఈ యూదులు నా వాళ్ళు నన్ను పట్టుకొని మీకు అప్పగించడం ఏంటి? నా సేవకులు పోరాడుదురు గాని. నా వాళ్ళు పోరాడతారు కదా. అందుకే నా రాజ్యం ఏ సంబంధమైనది కాదు. పోరాడదు. కత్తి యుద్ధం, కర్ర యుద్ధం, తుపాకీ యుద్ధం, బాంబుల యుద్ధం మనం చెయ్యం. దేవుని వాక్యం అనే ఆ వీర ఖడ్గాన్ని ధరించుకున్న వాళ్ళం మనం. మనుషుల మనస్సులను, అంతర్భాగాలను, మనసులోని ఎన్నో సందర్భాలను లోపలికి వెళ్ళిపోయి ఆపరేట్ చేసి బయటికి తీసేటంతటి శక్తివంతులు మనం ధరించిన ఈ మహాఖడ్గం వాక్యం. ఆ వాక్యం ఆయన ఎవరు? రాజు, రాజ్యానికి రాజు. ఈ లోకాసువార్తలో మనం చదువుకునేసరికి, లోకాసువార్తలో యేసుక్రీస్తు గురించినటువంటి ఒక మాట వినబడుతుంది. యేసుక్రీస్తు ఎవరు అనుకుంటున్నారు మీరు? ఎవరు అనుకుంటున్నారు ఆయన్ని? మామూలు సామాన్యుడైన మనిషి అనుకుంటున్నారా మీరు ఆయన్ని అనడానికి? అక్కడ ఒక మాట చెప్పాడు. ఆయన రాజ్యము ఆయన యుగయుగములు ఏలుతాడు అను. లోకసువార్త మొదటి అధ్యాయం 32 చూడండి ఒకసారి. లోకాసువార్త మొదటి అధ్యాయం 32. ఆయన గొప్పవాడై, ఈ బాలుడు గొప్పవాడవుతాడు, సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుడైన తండ్రికి కుమారుడు ఆయన. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకిచ్చును. ఇశ్రాయేలు తర్వాత అది పోతుంది అనలేదు, కంటిన్యూ చేశాడు. చూడండి, తండ్రి అయిన దావీదు సింహాసనం. ఎందుకంటే దావీదు యూదా గోత్రంలో యూదుల్లో నుండి వచ్చినవాడు. యేసుక్రీస్తు కూడా యూదా గోత్ర సింహం, యూదా గోత్రంలో నుంచి వచ్చాడు. తండ్రి ఏం చేశాడట? దావీదుకి ఇచ్చిన సింహాసనాన్ని అతనికి ఇస్తాను. ఆయన ఆ దావీదుకి ఇచ్చినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులని మన పితరులతో ఆయన మాట్లాడినప్పుడు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ మీ వంశం ద్వారా ఆశీర్వదింపబడతారు అని ఆశీర్వాదాన్ని కూడా ఇచ్చేశాడు మన పూర్వీకులకి. ఇక దావీదుకి ఇచ్చిన మాట ఏంటంటే, ప్రపంచ నాశనము వరకు నీ వంశము నుండి వచ్చిన వాళ్ళే రాజులు అవుతారు అనే మాట కూడా దావీదుకి ఇచ్చాడు. ఇప్పుడు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఏమని? 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన గురించిన ప్రాఫెసీ అండి. యేసుక్రీస్తును గురించిన ప్రవచనం. ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనం రాశాడు దేవుడు. చెప్తే వాడు రాశారు బైబిల్లో. అవి మనం చదువుకుంటున్నాం ఈరోజు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. రాజ్యం అంతము లేదు, అంతే కదండి. ఆయన రాజ్యం అంతం లేదు. దానియేలు గారు బాబిలోనియన్స్ బానిసత్వంలోకి వెళ్ళిపోవడం, అది యూదులందరినీ కూడా ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను చక్రవర్తి మరి నెబూజరదాన్ నాయకత్వంలో బాబిలోనుకు తీసుకెళ్ళిపోతాడు. తీసుకువెళ్ళిపోయినప్పుడు నెబుకద్నెజరు కలగంటాడు. ఆ కళ భావంలోని ముగింపు చూడడం మనకు అవసరం. 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో ప్రపంచాన్ని పాలించిన బాబిలోనియన్స్, ఆ తర్వాత మెడో పెర్షియన్స్, ఆ తర్వాత ఇది వరల్డ్ హిస్టరీ అండి, ప్రపంచ చరిత్ర. ఇదేదో క్రైస్తవులు ఏదో రాసేసుకున్నారని కాదు. ప్రపంచాన్ని పాలించిన 4 మహాసామ్రాజ్యాలు
ఓల్డ్ హిస్టరీలో బాబిలోనియన్స్ పరిపాలించారు. సెకండ్గా మాదీయ పారసీకులు మెడో పెర్షియన్స్లోనే అహష్వేరోషు ఎస్తేరు రాణి భర్త అతనే మాదీయ పారసీకులు వాళ్ళు. ఆ తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్, మీ అందరికీ తెలుసు, అలెగ్జాండర్ పరిపాలించాడు ప్రపంచాన్ని. ఆ తర్వాత 4వది రోమన్ ఎంపైరిజం, సీజర్ చక్రవర్తుల పాలన. ఆ పాలనలో క్రీస్తు పుట్టాడు. ఆ రాజుల కాలముందు, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు కూడా ఒక రాజ్యమును స్థాపించును, తను కూడా భూమి మీద ఒక రాజ్యాన్ని స్థాపించాలని. దానికి ఎన్నటికీ నాశనము కలగదు. భూమి మీద ఉన్న బాబిలోనియన్స్ కూలిపోయారు, పారసీకులు మాదీయులు కూలిపోయారు, పారసీకులు వాళ్ళ రాజ్యం అంతమైపోయింది. తర్వాత గ్రీకు పాలన, అలెగ్జాండర్ చనిపోవటం, గ్రీకుల పాలన రద్దయిపోవటం, ఆ తర్వాత చివరి పాలనగా రోమన్స్ రావటం, ప్రపంచాన్ని పాలించటం. ఆ రోమన్ సామ్రాజ్యం కూడా కూలిపోయింది. చివరికి ఒక రాజ్యం నిలిచింది. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగముల వరకు నిలుచును. యుగయుగములు నిలిచిపోద్ది. మరి యుగయుగాలు నిలిచిపోద్ది అంటే క్రీస్తు జన్మించింది రాజుగా. అందుకే పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అంటే యేసుప్రభు ఏమన్నాడు, నీవన్నట్టు నేను రాజునే. అంటే యేసు రాజు అయ్యాడా? ఈరోజు ప్రపంచాన్ని పాలిస్తున్న ఏకైక రాజు యేసుక్రీస్తు. క్రీస్తు అంటే రాజుగా అభిషేకింపబడినవాడు. యేసు మీకు తెలుసు కదా, రక్షకుడు, ఇమానియల్, తన ప్రజలను వారి పాపముల నుండి కాపాడి తోడుగా ఉండువాడు. ఇవన్నీ కూడా ఆయన పేర్లే. ఆయన పేరులో క్రైస్ట్ అనే పదం, క్రీస్తు అనే పదం రాజుగా అభిషేకింపబడినవాడు. దావీదు గోత్రములో చివరి రాజు, గమనించండి, దావీదు గోత్రములో చివరి రాజు. ఆ రాజు తర్వాత మరి రాజు లేరి మనం వెతుకుతున్నాం చాలామంది. ఈరోజు ఆ రోజు జ్ఞానులు యేసు రాజుగా పుట్టిన, లేకపోతే యేసు పుట్టిన ప్రాంతం ఇది, యూదులకు రాజుగా, ఆ రోజు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు అని అడగటం, హేరోదు అప్పటికే యూదులను పాలించటం, ఏ రోజుకు కక్ష కట్టుకోవటం, నేను రాజు అయితే మరొక రాజును అడుగుతున్నారేంటి జ్ఞానులు అనడం, యేసును చంపాలనుకోవటం, యేసు ఈజిప్టుకు వెళ్ళిపోవడం చిన్నప్పుడు దేవుని సలహాల మేరకు. ఇవన్నీ చూస్తుంటే యేసు చక్రవర్తిగా పుట్టాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఒకే ఒక చక్రవర్తి, ఆయనే క్రీస్తు యేసు. వెరీ గుడ్ అండి. మరి రాజు ఉన్నాడండి, రాజున్నాడు, బాగుంది. మరి రాజ్యాంగం ఏది, రాజనీతి శాస్త్రం ఏది? ఒక రాజు ఉన్నాడు అంటే ఆ రాజుకి కాన్స్టిట్యూషన్ ఉండాలి, ఆ దేశానికి, ఆ ప్రజలకి. మరి ఏదంటే ఆ కాన్స్టిట్యూషన్ అంటే కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం. పాస్టర్లు, దేవుని పిల్లలు అందరూ జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకంటే మీరెవరో మీకు అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు, కానీ మనం ఎవరో మనకు అర్థం కావాలి ఈ రాత్రి. వెరీ గుడ్. కీర్తనల గ్రంథము 81వ అధ్యాయము 4వ వచనం. అది ఇశ్రాయేలీయులకు కట్టడా, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టం ఇది. ధర్మశాస్త్రం. ఓల్డ్ అండ్ న్యూ, ఓల్డ్ కవనెంట్, న్యూ కవనెంట్, పాత ధర్మశాస్త్రము, కొత్త ధర్మశాస్త్రము. ఆలోచించారా? ఈ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఇశ్రాయేలుల కాలం నుంచి రాయబడి యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి 33 సంవత్సరాలైన జీవితకాలం గడిపిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రొత్త లాని మళ్ళా అపోస్తలుల ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో, దేవుని పిల్లల ద్వారా ఆవేశం వలన వ్రాయబడినవి మిగిలిన పుస్తకాలు. అన్ని పుస్తకాలు అలాగే రాయబడ్డాయి. అంటే అటు ఇశ్రాయేలులా, ఇటు క్రిస్టియన్స్లా, ఈ రెండింటిని కలిపి ఒక కాన్స్టిట్యూషన్గా 66 పుస్తకాలుగా తయారు చేసి ఈరోజు మన చేతికి ఇచ్చాడు. రైట్.
కనుక కాన్స్టిట్యూషన్ వచ్చేసింది మన దగ్గరికి, రాజ్యాంగం వచ్చేసింది మనకి, క్రీస్తు రాజ్యాంగం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఉంది, పాకిస్తాన్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఏమండి, ప్రపంచంలో ప్రతి దేశానికి వేరు వాళ్ళు రాజ్యాంగాలు ఉన్నాయి. వాళ్ళ రాజ్యాంగాలు రాసుకున్నారు, ఎలా పాలించాలి, వాళ్ళ ఆచార ధర్మాలు ప్రవర్తనలను బట్టి వాళ్ళు రాసుకున్నారు. ఆ విధంగా వాళ్ళ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు రాసుకున్నారు. కానీ దేవుడు ప్రపంచానికి ఒకే కాన్స్టిట్యూషన్ రాశాడు, అదే ద హోలీ బైబిల్. నిజంగా అండి, ప్రతి లా చూడండి మీరు. ఒకవేళ మీరు ఒకలా యుఎస్ఎస్ఆర్ అనే కమ్యూనిస్ట్ కంట్రీ కూడా, అది కమ్యూనిజం 70 ఏళ్ళు పరిపాలించారు. వాడు దేవుడు లేడనే ఒక నినాదం మీద వాళ్ళు నిలబడిపోయి 70 ఏళ్ళు పాలించారు. 70 ఏళ్ళ తర్వాత కమ్యూనిస్ట్ పాలన అంతరించిపోయింది. ఈరోజు అక్కడ ఎక్కడైతే లెనిన్ ఆ కమ్యూనిస్టు అధిపతిగా, నాయకుడిగా, విప్లవకారకుడిగా విగ్రహాన్ని పెట్టారో, ఒకప్పుడు అది పీటర్స్బర్గ్ అని పేరు ఉండేది దానికి. ఆ రాజధానికి పీటర్స్బర్గ్ అని పేతురు గారి పేరు పెట్టారు. దానిని తీసేసి లెనిన్స్బర్గ్ అని పెట్టారు. లెనిన్ గ్రేడ్ అన్నారు దాన్ని. తర్వాత ఎప్పుడైతే 70 ఏళ్ల తర్వాత అంతమైపోయిందో మళ్ళా దాన్ని పడగొట్టేశారు, మళ్ళా పీటర్స్బర్గ్ అని నియమించారు. అంటే ప్రారంభం దేవుని నమ్మిన సంతతే అదంతా. ప్రారంభమైన వాళ్ళంతా క్రైస్తవులు. తర్వాత ఈ కమ్యూనిస్టులు వచ్చిన తర్వాత దాన్ని బ్రేక్ చేయటం, తర్వాత వాళ్ళ పాలన ప్రారంభించడం, 70 ఏళ్ల వాళ్ళ పాలన తర్వాత అది చీలిపోవటం, రష్యా తునాతునకలుగా మారిపోయింది, చాలా భాగాలుగా పార్టులుగా విడిపోయారు. అది మనకి చరిత్ర, వరల్డ్ హిస్టరీ చెప్పినటువంటి హిస్టరీ అది. కనుక వాళ్ళకి రాజు ఎవరు? కనుక వాళ్ళకు ఒక కాన్స్టిట్యూషన్ ఉంది. ఇలా ప్రపంచ దేశాలన్నీ కాన్స్టిట్యూషన్స్ బైబిల్ని కాపీ చేసి వ్రాసినవి. మీరు మర్చిపోకండి దీన్ని. ఏ కాన్స్టిట్యూషన్ అయినా చూడండి, బైబిల్ కనబడుతుంది మీకు అందులో. ఏ కాన్స్టిట్యూషన్ ఈరోజు బైబిల్ నమ్మి వ్రాసిన ఆ కాన్స్టిట్యూషన్స్, ఆ రాజ్యాంగాల్ని ఈ రోజుల్లో అమెరికా, గ్రేట్ బ్రిటన్ అలాంటి క్రైస్తవ దేశాలు కూడా ఈ బైబిల్లో ఉన్న వాస్తవాలకి విరోధంగా ప్రవర్తించే వాళ్ళ చట్టాలను సవరించుకుంటున్నారు. అంటే క్రైస్తవులలో కూడా జరుగుతున్న పెనుమార్పులకు గల కారణాలు ఏంటంటే, లోకంలో మనిషి ఆకారంలో సాతాను అమర్చిన ఒక భయంకరమైన బాంబది. బైబిలు లాలోకి మనం వెళితే మనం యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ అంటాం. ఈరోజు నేను దీనికి ఏమని పేరు పెట్టానంటే యూనివర్సల్ కాన్స్టిట్యూషన్. ప్రపంచం అంతా ఒక్కటే, ఆదాము నుండి వచ్చిన వాళ్ళే. శాస్త్రీయంగా 2 ఏళ్ల క్రితం శాస్త్రీయంగా రుజువు కాబడింది ఏంటంటే, మనలో ఉన్న డిఎన్ఏ చూసిన తర్వాత విదేశాల్లోనూ మన తెలంగాణలో ఉన్న ఆ ల్యాబ్లో కూడా, ఇక్కడ కూడా యూనివర్సిటీలు కూడా ఈ డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు ప్రతి వారిలో ఉన్న డిఎన్ఏ ఒక ఆడామె నుంచి వచ్చింది అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు శాస్త్రీయంగా. ఇతను ఒక నాస్తికుడు, ఆయన మీకు తెలుసు కదా, దేవుడిని నమ్మడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతోంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. మనందరి తల్లి ఒకతే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళమ్మ. ఇది శాస్త్రీయ పరిశోధనలో ప్రపంచవ్యాప్తంగా తేలింది. ఇప్పుడు మనం ఆలోచిద్దామండి, తల్లి వరకు వాళ్ళు వెళ్ళారు. ఏనన్నా మరి మనం ఎంతవరకు వెళ్ళాం? తండ్రి పైన దేవుడు. మనం చాలా పైనుంచి కిందకు వచ్చాం. ఇదంతా బైబిల్లో రాయబడింది. బైబిల్లో ఏం రాయబడింది? ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి. జీవము గల ఆమె ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు లోకం కళ్ళు తెరిచింది 2 ఏళ్ల క్రితం, 2017లో ఇప్పుడు కళ్ళు తెరుచుకుంది శాస్త్ర ప్రపంచం. మానవ నిర్మాణ శాస్త్ర ప్రపంచం, అవయవ నిర్మాణ శాస్త్రం, పిండోత్పత్తి,
శాస్త్రం. చూసారా, ఇవన్నీ కూడా ప్రపంచానికి ఎప్పుడు తెలిసాయంటే జస్ట్ 2 years బ్యాక్. కానీ బైబిల్ ఎప్పుడు చెప్పిందో తెలుసా అండి? ఎక్కడ? ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. 20వ వచనంలో మీ బైబిల్లో ఉందో లేదో మీరు చూడండి. ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. అంటే ఒక స్త్రీ నుంచి, అంటే ఆదాము భార్య హవ్వ నుంచి లోకం అంతా వచ్చింది ఆదాము హవ్వల వలన. ఆ తల్లి దగ్గరికి వచ్చి ఆగిపోయింది శాస్త్ర ప్రపంచం. ఇంకా తల్లి దగ్గరికి, తండ్రికి వెళ్ళాలి వాళ్ళు. ఇంకెళ్ళడానికి మళ్ళీ కొన్ని ఇంకా దగ్గర పడిపోతున్నారులేండి, వచ్చేస్తారు. ఇక అందరూ బైబిల్ దగ్గరికి రాక తప్పదు. ఎందుకంటే నేను నిలబడిన తర్వాత నా ప్రారంభంలో సైన్స్ మీద, చరిత్ర మీద, ఏమండి ఎన్ని మానవుడు రాసిన విజ్ఞాన గ్రంథాలని ప్రపంచం మెచ్చుకుందో ఆ గ్రంథాలన్నిటినీ ఒక సవాలు చేశాను 20 ఏళ్ల క్రితం. ఇది మీరు చూస్తుంటారు, ఈ క్లిప్స్ అన్నీ. బాగా ఆలోచించండి. బైబిల్ మీద ఎంత పట్టు సంపాదించానంటే ప్రపంచంలో ఏ ఒక్కడు నా ముందు నిలవలేడు. బైబిల్ నా గొప్పతనం కాదు, అది నేను సంపాదించిన, నేను చేసిన తపస్సులో నేను సాధించిన ఘన విజయం దేవుని మహిమపరచడానికి. ఇకపోతే ఇంకా కొంచెం తండ్రి దగ్గరికి ఎప్పుడు వస్తారు చూద్దాం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 26వ వచనం. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి. చూసారా, మహానుభావుడు. నిజంగా అండి, పౌలు గారు సంపాదించిన జ్ఞానం దేవుని వలన అపూర్వమైనది. అది ఆయన వెళ్ళింది ఎక్కడికి? అరిపియొక మహాసభ. అరిపియొక మహాసభ అంటే ఇట్ ఈస్ ఇన్ ద గ్రీక్, యూరప్ ఖండంలో గ్రీసు దేశం. అది దెస్సలోనిక అంటాం మనం. మన బైబిల్లో దెస్సలోనిక పత్రిక అని మనం చదువుకుంటాం. అరిపియొక మహాసభలో ఉన్న వాళ్ళంతా శాస్త్రంలో పండితులు. వాళ్ళంతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎవరైనా కొత్త సంగతి ఏమైనా చెబితే విందాము అంటే మాకు అన్ని సంగతులు తెలుసు, ఎవరైనా ఒక కొత్త సంగతి చెబితే వింటామని ఆశపడేవాళ్ళు పౌలు గారిని పిలిపించుకున్నారు. ఏదో నువ్వు ఏదో కొత్త సంగతులు చెప్తున్నావట, ఒకసారి చెప్పు బాబు వింటావు అని. అప్పుడు ఆడిన మాట ఆయన. ఎందుకంటే యేసుక్రీస్తు కూడా గ్రీకుల గురించి ఒక మాట అన్నాడు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు. గ్రీసు దేశస్థులు యేసుక్రీస్తు కాలానికే, అంటే 2000 సంవత్సరాల క్రితమే వాళ్ళు జ్ఞానాన్ని వెతుకుతున్నారట. నిజంగా గ్రీసు దేశంలో ఎలాంటి వాళ్ళు పుట్టారండి? మీరు చదువుకున్న పాఠాల్లో అరిస్టాటిల్ లేడా? ఏమండి, ప్లాటో లేడా? సోక్రటీస్ లేడా? ఇలాంటి వాళ్ళు మహామహులు వాళ్ళలోనే పుట్టారు, గ్రీకుల్లోనే. గ్రీకు చరిత్ర అంత గొప్పది. అలాంటి గ్రీకులకు రాస్తూ ఆ గ్రీకుల్లో పండితులైన వర్గం అరిపియొక మహాసభ ఎదుట నిలబడి పౌలు గారు మాట్లాడిన పచ్చి నిజం ఏంటో తెలుసా? యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఒకని నుండి. ఆయనే ఆదాము. అవ్వ వరకు వచ్చింది శాస్త్ర ప్రపంచం. ఫిజియాలజీ శాస్త్రంలో వాళ్ళు అవ్వ వరకు, తల్లి వరకు వచ్చారు. మరి తండ్రి ఎవరు? చాలా మతాలండి. తల్లి నుంచి ప్రారంభమైన మతాలు కొన్ని ఉన్నాయి, అక్క చెల్లెల నుంచి ప్రారంభమైన మతాలు మరికొన్ని ఉన్నాయి. ఇలా ఎన్నో రకరకాల మనుషుల కల్పనలలోకి వెళ్ళిపోయారు వీళ్ళంతా. వాళ్ళందరినీ దేవునిలోనికి తీసుకురావాలంటే ద నంబర్ 1 యూనివర్సల్ కాన్స్టిట్యూషన్ బైబిల్. ఈ నిజంగా బైబిల్లో ఏ శాస్త్రాన్ని మీరు గురి చేసి ముందు పెట్టుకొని చదువుతారో ఆ శాస్త్రం అంతా దేవుడు మీ కళ్ళ ముందు పరుస్తాడు. అందుకే దీన్ని అప్పుడప్పుడు ఎప్పుడో మనకు కలిగినప్పుడు, లేదంటే సమయం ఉన్నప్పుడు 1 వచనం 2 వచనాలు చదవడం కాదండి, దివారాత్రము దానిని ధ్యానించేవాడు. ఎప్పుడు చదవాలట దీన్ని? దివారాత్రము. మన పాఠ్యపుస్తకాలు చదువుతాం, రాత్రంతా మెలకువగా ఉండి. ఎగ్జామ్ అయితే రాత్రంతా నిద్రపోకుండా చదువుకుంటాం. అది ఈ లోక విద్య, ఈ మనుష్యులు రాసిన గ్రంథాలు. అవునా?
కానీ మీ చేతిలో ఉన్నది దేవుడు రాయించిన గ్రంథం, దేవుడు రాయించిన చక్కటి కాన్స్టిట్యూషన్ అది. అందులో ఎన్నో శాస్త్రాలు దాగి ఉన్నాయి. ఆ శాస్త్రాలన్నీ బయటకు తీస్తున్నాం ఈరోజు. మనం బయటకు తీసి మాట్లాడుతుంటే ఎదుర్కోలేక కత్తి గడుతుంది అపవాది. దేవుని పిల్లలారా, ఇంత మంచి మహా సామ్రాజ్యాది నేత మన దానియేలు గ్రంథంలో 2:44 మనం వెళితే, ఆ రాజుల కాలములో దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. అంటే రాజుల కాలంలో అంటే బాబిలోనిస్, తర్వాత పారసీకులు, మాదీయులు, పారసీకులు, గ్రీకులు, రోమన్స్, వీళ్ళ కాలంలో దేవుడు రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. స్థాపించి చూపించాడు మనకి. అదే క్రీస్తు మహాసామ్రాజ్యం. అదేటట, చేతి సహాయము లేక విసరబడిన రాయి విగ్రహమును బాగా దంచి పౌడరుగా మార్చిందట. అప్పుడు గాలితో మొత్తం ఈ ప్రపంచాల చరిత్ర అంతా తుడిచేస్తానని నెబుకద్నెజరుకు వచ్చినటువంటి కళ, దర్శనం. మరి ఆ రాజ్యం ఏదండి? ఆ రాజు ఏదండి? తర్వాత ఆ రాజ్యం ఎంత పెద్దది, దాని పొలిమేరలు, మన ఇండియా దేశం ఉంది. ఈ దేశానికి పొలిమేరలు ఉన్నాయి. తూర్పున ఉత్తరాన హిమాలయ పర్వతాలు, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన హిందూ మహాసముద్రం, ఏమండి దక్షిణాన అరేబియా సముద్రం. అంతే కదండి దిక్కులు. ప్రతి దేశానికి బార్డర్. ఇప్పుడు మీది జిల్లా చేశారు. ఒకప్పుడు మండలంగా ఉండేది, ఇప్పుడు జిల్లా చేశారు. జిల్లా చేయడం వల్ల పక్కన ఉన్న గ్రామాలన్నింటినీ కూడా సరిహద్దులుగా నియమించారు ఈ న్యూ క్యాపిటల్కి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మళ్ళీ మీకు పరిధులు నియమించారు. దీని తూర్పు భాగం ఇది, దీని పడమర. అలాగే మన ఇల్లుకు ఒక పరిధులు ఉంటాయి. తూర్పున ఏముంది? బార్డర్స్ అంటారు, బౌండరీస్ అంటారు. మన ఇండియాకు ఒక బౌండరీ ఉంది. మరి క్రీస్తు సామ్రాజ్యానికి బౌండరీలు ఎక్కడున్నాయి? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, అది కూడా చూడాలి మీరు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35 2వ మాట, 35వ వచనములోని చివరి మాట. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి, ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను, భూలోకమంతా మహాపర్వతమాయను, పరిధి కలిగినదిగా మారిపోయిందట. అంటే క్రీస్తు సామ్రాజ్యానికి ఎల్లలు ఆరిన నేల మీద మనుషులున్న ప్రాంతం అంతా సర్వభూతలం, భూతలం ఉపరితలం అండి. భూమి మీద ఉన్న తలం మానవులు, అరణ్యాలు, మరి సముద్రాలు, తర్వాత నదులు, తర్వాత ఎడారులు, తర్వాత దేశాలు. చూసారండి? ఈ రాజ్యానికి చక్రవర్తి రాజు అయితే, ఈ రాజ్యానికి రాజశాస్త్రం బైబిల్ అయితే, ఈ రాజ్యానికి హద్దులు సర్వభూతలం అయితే, రాజ్యం అంటే ఎవరు? మీరే. ప్రకటన గ్రంథం. యేసు పరిపాలన అండి ఇది. యేసు పాలనలో ఉన్న వాళ్ళం మనమంతా ఈరోజు యేసు పాలనలో ఉన్నాం. మరి రాజులేరండి, యేసు ప్రభు వెళ్ళిపోయాడు కదా. మరి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు ఎవరు పరిపాలించినట్టుగా లేరే. మొదటి పేతురు. ఆలోచించండి మీరు ఒకసారి. మళ్ళా మన రాజ్యాంగంలోకి వెళ్ళి చూద్దామండి. ఒకసారి ఇంగ్లీష్ వర్డ్ అర్థం కాకపోతే ఇంగ్లీష్ డిక్షనరీని మనం ఎలాగైతే చూస్తామో, మనకి ఏ పదమైన అర్థం కాకపోతే మళ్ళీ మనం బైబిల్లోకి వెళ్ళిపోవాలి. ఎవరినైనా అడిగితే తప్పు చెప్పేస్తారు. కనుక బైబిల్లోకి వెళదాం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కొలసి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి, సంబంధమైన భూనాయకులు, చక్రవర్తులు, రాజులు, వీళ్ళందరికీ మించిన ఘట సర్పం. వీళ్ళందరికీ రాజు ఎవరు? ఘట సర్పం అండి. వాడి పాలనలోనే ఈ రాజులందరూ బ్రతుకుతున్నారు. వాడి పాలనలోనే డెవిల్ యూనివర్సల్ సబ్జెక్ట్ ఉంది. దాన్ని బట్టి వీళ్ళంతా బతికిపోతున్నారు వీళ్ళు. కానీ మనల్ని దేవుడు అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుడైన దానియేలు గ్రంథంలో నెబుకద్నెజరు కలలో గన్న రాయి, ఆ సామ్రాజ్యాలను పడదోసి భూతలవంత పెద్దదైన మహాసామ్రాజ్యానికి క్రీస్తును రాజుగా చేసి తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా మనలను చేస్తాడు అనే ఉందో చూడండి మీ బైబిల్లో. చేసాడండి. ఇట్స్ కంప్లీటెడ్.
ఇస్ ఏ పాస్ట్ టెన్స్. ఏమండి? మరి రాజు లేరండి, చేసేసాడండి, వెరీ గుడ్, చాలా సంతోషం. మరి రాజు లేరి 2000 సంవత్సరాల గ్యాప్ వచ్చింది, పాలకులు లేరు, రాజ్యాధికారం పొందిన వాళ్ళు ఎవరున్నారు? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం 9వ వచనం తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, రిపీట్ వర్డ్ అలాగే ఉంది మనం కొలస్సెన్స్ లో చదివినప్పుడు కూడా, చీకటిలో నుండి మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే ఈ క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యమా? ఏం ఆశ్చర్యం అండి? కింద చదవండి, ఆశ్చర్యం ఏంటో తబ్బిబ్బైపోతారు మీరు. తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను, మహానీయుడైన మహాదేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము చేయుటకు ఏర్పరచబడిన వంశమును. ఎవరు అనుకుంటున్నారు మీరు? మొగలుల వంశము కాదు, గ్రీకుల వంశము కాదు, పారసీకుల వంశము కాదు, అష్యూరియన్స్ వంశము కాదు. మీరు ప్రపంచంలో పేరు పొందిన ఎలాంటి వారి కంటే మీరు ఎవరి వంశం అంటే ఏర్పరచబడిన వంశము, దేవుని కొరకు ఏర్పరచబడిన వంశము, దైవముల వంశము, రాజులైన యాజక సమూహం. కింగ్స్ మీరే, పూజారులు మీరే. కింగ్ ప్రీస్, రాజులు మీరే, పూజారులు మీరే. యేసుక్రీస్తులోనికి వచ్చిన మనమందరము ఆశ్చర్యకరమైన అనుభవాలలోనికి, ఆశ్చర్యకరమైన అధికారములోనికి మనం వచ్చేసామంటున్నాడు. కానీ అది మనం రిసీవ్ అవ్వలేదండి, మన మెదడుకి తట్టలేదు అది. ఎందుకంటే ఒకడున్నాడు మన యాంటీ, దట్ ఈజ్ ఎ యూనివర్సల్ విలన్. వాడు ఎవడనుకుంటున్నాడు? వాడు యూనివర్సల్ గాడ్ ఉన్నప్పుడు యూనివర్సల్ విలన్ ఉండడా? ఆయన యూనివర్సల్ హీరో అయినప్పుడు మరి విలన్ లేకుండా ఏమి రక్తి కడతాదండి? భూమండలమే ఒక నాటక రంగం అయితే, భూరంగం, భూమి అనేది మనుషుల నివాస యోగ్యమై ఒక రంగము, వేదిక అయితే ఈ వేదిక మీద హీరో కనబడాలి. చివరకు వచ్చేసరికి, స్టోరీ ముగింపు అయ్యేసరికి హీరో నిలవాలి, విలన్ ముగిసిపోవాలి, కనబడకూడదు. అది ప్రతి నాటకంలో, ప్రతి సినిమాలో ఈరోజు ప్రతివాడు రాసింది దాన్ని బట్టే రాశాడు. విలన్ వాడేమేడు, వాడి సంగతి అలా ఉంచండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన ఆయన గుణాతిశయములను మీరు ప్రచురము చేయాలి. దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన ఒక్కడే ఎందుకు నమ్మాలి? బైబిల్ ఎంత గొప్పది, దాన్ని నమ్మిన వారు ఎందుకు దేవుడిని నమ్మాలి? బైబిల్ మానవ జ్ఞానం కంటే మించింది, బైబిల్ మనుషుల జ్ఞానం కంటే చాలా పైన ఉంది అని దేవుణ్ణి మహిమపరచాలి. ఆ కార్యక్రమాలు మనం చేయాలని మనల్ని ఏంగా చేశాడు? ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తు అయిన ప్రజలై ఉన్నారు. సొత్తు మీరు, మనమాట దేవుని సొత్తు అటండి. మనకేమో సూర్యాపేటలో 100 ఎకరాలు ఉంటే మనం పట్టుకోగలరా మనల్ని? సూర్యాపేటలో మనకు 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాల సొత్తు, 100 ఎకరాలు. ఆమె లార్డ్ అంటాడు, అంతే కదండి. భూస్వామి అంటాడు, లేకపోతే జమీందారీ వంశం అంటారు. మీకంటే గొప్పోళ్ళు ప్రపంచంలో ఎవరున్నారండి? వాళ్ళకి అసలు అర్థం కావట్లేదు. మీకంటే గొప్ప మనమాట దేవుని సొత్తా. ఇది మాటతో చేశాడండి, మాటతో భూమి కలుగుగాక, సింగిల్ వర్డ్ అది, అంతే. వచ్చేసింది విశ్వంలో భూమి వచ్చింది, అందులో నిన్ను పెట్టాడు. ఎవరు? సొత్తు. మనం పెంచుకున్న చిలుకని వరండాలో కట్టం, ఏమండి? మన దగ్గరికి పెట్టుకుంటాం దాన్ని. మనం పెంచిన చిలక, దానికి ఒక పంజరం, దానికి ఒక మంచి భోజనం, దానికి డ్రింకింగ్ వాటర్కి ఒక తొట్టి, దాని భోజనానికి ఒక చిన్న తొట్టి, ప్రతిరోజు దాన్ని పలకరిస్తాం. మనం చూడగానే అది కేకలేస్తుంటుంది. అంత పంజరంలో నీ కన్న తండ్రి నిన్ను ఈ భూమండలం అనే ఈ విశ్వంలో, ఈ పంజరంలో నిన్ను పెట్టి నువ్వు నా సొత్తుని ముద్దుగా చూస్తున్నాడు అంటే మనం ఎక్కడున్నాం చెప్పండి? ఎక్కడికో వెళ్ళిపోయాం. మన శరీరంలో 23వ వచనం,
ఈ రోమాపత్రిక 7వ అధ్యాయం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నాకు కనబడుతుంది. అది ఏమి చేస్తుందంటే అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు కాన్స్టిట్యూషన్ నేనేం చెయ్యాలి అనే దానికి భిన్నంగా నా మనస్సునందున్న ధర్మశాస్త్రమునకు పోరాడుచు నా మనస్సునందున్న ధర్మశాస్త్రాన్ని పాడు చెయ్యాలని, నా మనస్సులో ఉన్నటువంటి దేవుని మాటలను తీసేయాలని, ఆ మాటలకు భిన్నంగా నా బ్రతుకును తీర్చిదిద్దాలని అది నాలో పనిచేస్తుంది. నా అవయవములలోనున్న అది నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. చెరపట్టి బిగించేసింది. అమ్మాయిడు బయటకు వెళ్ళిపోయాడంటే, అమ్మాయిడి గురించి వీడికి తెలిసిపోయిందంటే మొత్తం ఆస్తి అంతా వీడిది అయిపోద్దని ఎలాగనుకుంటారు? చిన్నప్పుడు రాజు కొడుకుని చంపేయాలనుకుంటారు. రాజు తనంతరం యువరాజు ఈయన అవుతాడు, ఈయన చంపేయాలని ఎలా అనుకుంటారో కథల్లో సాతాను ఎంత పెద్ద కథ అండి, ఎంత లైఫ్ స్టోరీ తయారు చేసింది చూసారా మన గురించి. మనల్ని ఏసేయాలనుకుంది. అందుకే ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ మనకు అర్థం కాకుండా ఉండాలని 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని యొక్క మహాజ్ఞానం మనకు అర్థం కాకుండా పోవాలని 4వ అధ్యాయం 4వ వచనం, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపడానికి వెళ్ళి ప్రకటించండి అని చెప్పి వెళ్ళిపోయిన మాటను వమ్ము చేయడానికి ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు, క్రైస్తవుల మనోనేత్రం, నమ్మినవారు కదండి. విశ్వాసులు అంటే ఎవరు? నమ్మినవారు. ఎవరైనా ఎవరిని మోసం చేయగలరు? నమ్మినవారు. నేను నమ్మినవారు వాళ్ళు నేను మోసపోయానండి. నన్ను కూడా ఎంతోమంది నన్ను మోసం చేశారండి. నమ్ముతాం, మనం క్రైస్తవులం కదా, అందులో అమాయకంగా ఉంటాం, నమ్ముతాం. ఆకలి అంటే ఉండలేవు, దప్పికంటే నీళ్ళు ఇవ్వకుండా ఉండలేవు. ఆదరించడంలో మనం ఎంతో చక్కగానే అతిథి ప్రియులు, మనమంతా మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళం. మనల్ని వాళ్ళు మోసం చేస్తారు. అలాగే మనల్ని మోసం చేసింది ఒక విలన్. అదేం చేసిందట? మన మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి వార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారిని కూడా మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసింది. నమ్మిన వారిని నమ్మని వారిగా చేసింది. నమ్మిన వారు నమ్మని వారిగా మారిపోయారు. విశ్వాసులు అవిశ్వాసులుగా అయిపోయారు. దాని యుద్ధం పరలోకంలో దేవుడితోనే చేసిందండి. తెలుసు కదా మీకు ఆ సంగతి. ఇట్ ఈస్ నాట్ ఎ వరల్డ్ వార్, ఇట్ ఈస్ ఎ హెవెన్లీ వార్. ప్రకటన 12:7 ప్రకటన హెవెన్లీ వార్ చేసిందండి. అది తిరుగుబాటు చేసింది. ఎవరి గురించో తెలుసా మీకు ఆ సీక్రెట్? ఇది ఎవరి గురించి చేసిందో తెలుసా మీకు? మీకోసమేనండి. దేవుడు తన పిల్లలకి తన సామ్రాజ్యాన్ని ఇస్తాడు కానీ, రాజు తన గర్భాన పుట్టిన వాడిని రాజుగా చేస్తాడు కానీ, పని వాళ్ళన సేవకులన రాబోయే మహాలోకం ఉంది. జాన్సన్ గారు చెప్తున్నారు, రాబోయే మహాలోకం. ఆ లోకాన్ని దేవదూతలకు లోపరచలేదని 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక చూడండి, మీరు చూడాలి. 5వ వచనం. అసలు ఈ వార్స్ అనేవి ఎక్కడ పుట్టాయో? ఈ వార్ అనేది హెవెన్లోనే జరిగింది. ఈ వారు భూమి మీద కాదండి. భూమి మీద వచ్చిన తర్వాత భూమి మీద మనల్ని వార చేసేవాళ్ళుగా మార్చేసింది మనందరినీ, మనల్ని చంపేయాలని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న రాబోవు లోకం ఆయన దూతలకు లోపరచలేదు. అందుకే దేవుని సింహాసనాన్ని కొట్టాలనుకుంది. అయితే మనం కూర్చోవాలా? ఇన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆయన చుట్టూ బ్రతుకుతున్న సేవలు అందిస్తున్నాం మనకు సింహాసనం ఇవ్వడు ఆయన. పిల్లలు పుట్టాక ఆయన గర్భం నుండి, ఆయనలో నుండి వచ్చిన పిల్లలకే ఆయన సింహాసనం ఇస్తాడట. మనమేం చేయాలంటున్నాడు? అదే అధ్యాయంలో 1వ అధ్యాయంలో అండి, మీరు చివరికి వెళ్ళిపోతే వాళ్ళ డ్యూటీస్ కూడా ఆయన కాన్స్టిట్యూషన్లో రాశాడు. 13 దుష్ట శక్తి అయితే ఈరోజు మనల్ని ఆవహించి సర్వలోకాన్ని మోసం చేస్తూ తిరుగుతుందో,
దానికి ఏమన్నాడో చూడండి ఒక్కసారి. 13-14. హెబ్రీ 1 అధ్యాయం 13-14 వచనాలు. నేను నీ శత్రువులను నేను మీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. నువ్వు కూర్చోవాలని కొడుకుని ముందు క్రీస్తును కూర్చోబెట్టుకున్నాడు అని దూతలలో ఎవరి గూర్చి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు సేవకులు కదా. ఈ యేసుక్రీస్తు కన్న కుమారుడు, వీరందరూ జ్యేష్ఠ కుమారుడు, ఆయన కూర్చోబెట్టుకుంటాడు పక్కనే. 14. కానీ దూతలకు ఎందుకు బాధ కలిగిందంటే, ఇప్పుడు చదువునైనా మీరందరూ రక్షణైన స్వాస్థ్యం పొందబోయే నా పిల్లలకు పరిచారము చేయాలి. యు ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, మై చిల్డ్రన్. పంపబడిన సేవకులైన ఆత్మలు, పంపబడిన సేవకులు, నా పిల్లల కోసం నేను మిమ్మల్ని చేశాను. మిమ్మల్ని సింహాసనం మీద రాబోయే లోకాన్ని మీకు ఇచ్చేయాలని కాదు, అందుకు జరిగిందండి యుద్ధం. 12వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన 12:7. అందుకే జరిగింది యుద్ధం. ఏమని? అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలు అతని దూతలు ఆ ఘట సర్పంతో యుద్ధము చేసిరి. కానీ గెలవలేకపోయి, ఘట సర్పం నిలవలేకపోయింది తన సైన్య సమూహాలతో. పరలోకమందు వారికి స్థలము లేకపోయింది, చోటు లేక అవి తోసివేయబడింది. అది కిందకు వచ్చేసింది మన కోసం. భూలోకానికి వచ్చిందని చూడండి, ఉంటుంది అక్కడ కిందకి వెళ్ళేసరికి. 9వ వచనం రెండో మాట. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, పరలోకంలో ఉన్న మిగిలిన దేవుని పక్షాన ఉన్న దైవ సేవకులారా, దేవదూతలు ఉత్సహించుడి. మీరు హ్యాపీగా ఉండండి, దరిద్రం వదిలిపోయింది. భూమి సముద్రమా మీకు శ్రమ. దానిలో ఉన్న మనుషులారా, మీకు శ్రమ. భూమికి కాదు, మీకు శ్రమ. ఎందుకంటే అపవాది తనకు సమయం కొంచెమయ్యని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాడా. మన దగ్గరికి ఎందుకంటే వచ్చాడు. అడితో మనం ఏమైనా వీరు ఏంటి పాస్టర్ గారు, మనం ఏమైనా ఇప్పుడు సైతాన్తో ఏమైనా దెబ్బలాడుకున్నావా? మనకేమైనా పాత పగలు ఏమైనా ఉన్నాయా సైతానికి? మనకి అస్సలు దాన్ని మనం చూడలేదు కదా. దేవుణ్ణి చూడలేదు, పెద్ద దయ్యాన్ని చూడలేదు. ఎలా ఉంటుందో మనకు తెలీదు. కానీ క్యారెక్టర్ అది ఎలా దేవుడు కనబడాలంటే ఎలా పట్టుకుంటారు? సృష్టింపబడిన వస్తువులను పరిశోధిస్తే నేను కనబడతాను అందులో అన్నాడు దేవుడు. మరి సాతాను యాక్ట్ చేసే మనుషుల్లో చూస్తే నేను కనబడతాను అంది దయ్యం. సృష్టింపబడిన వస్తువులు చూడండి, ఎందుకంటే మనుషుల మీద ఆయన నమ్మకం పెట్టుకోలేదు. రోమపత్రిక 1వ అధ్యాయం ఏమండి, ఎక్కడ కనబడతాడు దేవుడు? ఎక్కడ కనబడతానన్నాడు? 19. ఆయన అదృశ్య లక్షణములు. 1వ అధ్యాయం రోమపత్రిక 19వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను, మీ చుట్టూ ఉన్నవి, మీ కంటికి కనబడనవన్నీ చూడండి, అందులో నేను కనబడతాను. దయ, ధర్మం, సేవ, పరిచర్య, సూర్యుడు, వేడి, వెలుగు, కాంతి, వర్షం, పంటలు, అబ్బబ్బబ్బబ్బబ్బ, మామిడి చెట్టు, ఫలాలు, గులాబీ చెట్టు, పువ్వులు, వాసనలు, రంగులు, ఇవన్నీ ఎవరి కోసం? నాలుగిచ్చిన నీ కోసం. మనకు ఒక టంగ్ ఇచ్చాడు ఆయన, మనకు ఒక కన్ను ఇచ్చాడు. ఆ కన్నులో ఎన్నో రంగులు చూడగలం, ఈ టంగుతో ఎన్నో రుచులు చూడగలం, ఈ ముక్కుతో ఎన్నో వాసనల పసిగట్టగలం. ఎలా తెలుసుకుంటాం? 2000 సంవత్సరాలు ఇప్పుడు గడిచిపోయండి. రాజులు ఎవరో? మీరేనండి. 2000 సంవత్సరాల క్రితం అన్నమాట అండి అది. యూదా గోత్రాంగు దావీదుతో మాట్లాడేది 3000 సంవత్సరాల క్రితం మాట అండి అది. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో మాట్లాడేది మరొక 1000 సంవత్సరాలు కలపండి. ఇన్ని వేల సంవత్సరాల నుంచి అతని సంతానములో నుండి ప్రపంచంలోని వంశములన్నిటిని దీవించే గొప్ప వంశము, దైవాంశాలు పుడతారు అని చెప్పినందుకు క్రీస్తును అంగీకరించడం ద్వారా మనమంతా రాసులం అయిపోయామండి. వాక్యం మనందరికీ బాగా వచ్చిందండి. దాని గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడు? 10వ అధ్యాయం యోహాను సువార్త 24వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 24వ వచనం చూడండి. దేవుని వాక్యం ఎవరికి వచ్చెనో వారు దైవములు, వారే దేవుళ్ళు.
మీరు దేవుడండి అని నేను ఎవరినంటే, నేను ఇక్కడ దేవుడిని అండి బాబా అని ఆ మాట అనకండి, నేను దేవుణ్ణి కాదు. మరి ఎవరు? దయ్యానువా? ఎందుకు యాక్సెప్ట్ చేయటం లేదా మాట? మీరు దైవములని, మీరు దైవములని, నేను అంటినని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? ధర్మశాస్త్రంలో రాయబడలేదా? అంటే యూదులు కూడా వాళ్ళు దైవాలనే మాట నమ్మని దశకు వచ్చేసారండి. యూదగోత్రం యేసుక్రీస్తు మరి రోమీయులు కాలానికి వచ్చిన వాళ్ళు యూదులే కదండి. మిగతా ఆ రోమీయుల్లో ఆ యూదులు తర్వాత బెన్యామీనులు కలిపే కదండి ఒక యూదా గోత్రంగా పిలువబడింది. అంతకుముందున్న 10 గోత్రాలు అష్యూరియన్స్ ఎప్పుడో పోయారండి. బాబిలోనియన్స్ కంటే ముందు అష్యూరియన్స్ యూదా గోత్రంలో, అది ఇశ్రాయేలు గోత్రాల్లో 10 గోత్రాలు తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళు బానిసలుగా చేసుకున్నారు, కల్తీ అయిపోయారు వాళ్ళంతా. ఒక్క యూదులు మాత్రమే, బెన్యామీను గోత్రం, యూదా గోత్రం, వీళ్ళిద్దరూ మాత్రమే కలిసి ఉన్నారండి. వాళ్ళు ఎంతవరకు ఉన్నారంటే 10 గోత్రాలని అష్యూరియన్స్ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఈ 2 గోత్రాలు యూదులుగా మారిపోయి బబులోను చెరడుకి వెళ్ళిపోయారండి. బాబిలోనియన్స్ దగ్గర నుంచి మెడో పెర్షియన్స్ దగ్గర, గ్రీకుల దగ్గర నుంచి రోమన్స్ దగ్గరికి ఈ యూదులందరూ బానిసలుగానే బ్రతికారండి ఇన్ని వేల సంవత్సరాలు. తెలుసా మీకు? ఆ తర్వాత యూదులందరూ ఒకటిగా కావాలని, మరి మోషే గారి ప్రయత్నం ఏమైందో మీ అందరికీ తెలుసు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తారా మీరు? యుద్ధం. గాజా సరిహద్దుల్లో ఇశ్రాయేలు పాలస్తీనుల మధ్య జరిగిన యుద్ధం, బాంబు దాడులు, ఇశ్రాయేలు దాడులతో బగబగ మండుతున్న గాజా స్ట్రిప్ చూడండి. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇన్ పాలస్తీనా, ప్రజెంట్ సిచ్యుయేషన్. యూదులు ప్రపంచంలో ఉన్న వారందరికీ శత్రువులుగా మారిపోయారండి. పాలస్తీనా దేశం, అబ్రహాముకు వాగ్దానం చేసిన పాలస్తీనా దేశం అంతా కూడా ఏమండి వీళ్ళు తీసేసుకున్నారండి. పాలస్తీనులు అంటే వాళ్ళు ఎవరు అనుకున్నారు? వాళ్ళు ఇస్లాం వాళ్ళు ఆక్రమించుకున్నారండి. సిరియా, డెమాస్కస్, అదే గాజా స్ట్రిప్, జోర్దాన్ కొట్టుకుంటున్నారండి, చంపుకుంటున్నారండి. దేవుని పిల్లలండి వాళ్ళంతా అబ్రహాం సంతానం అండి. కానీ ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. కొట్టుకుంటున్నారా? ఏమండి కొట్టుకుంటున్నారు. ఉత్తర కొరియా అమెరికా పడిన గోల మీకు తెలుసు. ఉత్తర కొరియా అమెరికా, నువ్వా నేను నిన్ను చంపేస్తానంటే నేను నిన్ను చంపేస్తాను, ఎన్ని భయంకరమైన మాటలు మాట్లాడుకున్నారు. ఓకే, ఆన్. ఆవేశాలకు లోనయ్యే 2 దేశాల అధ్యక్షులతో 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందా? అమెరికా, ఉత్తర కొరియా దేశాలు తలపడితే 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా? ఇరు దేశాలు నూరుతున్న అణ్వస్త్ర కత్తులు ఇందుకు దారి తీయబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రపంచ దేశాలు. తర్వాత కరువు వచ్చింది, తర్వాత శాంతి ఒప్పందం కలిగింది, మళ్ళా ఇప్పుడు కొరియా కాళ్ళు దువ్వుతుంది. ఆయన ఉత్తర కొరియా అంటే మనుషులు ప్రశాంతంగా ఉండనివ్వదు, ఏదో రేపుతుంది వాళ్ళలోనే వీళ్ళలోనే. ఆ తర్వాత యుఎన్ఓకు ఒప్పందంకి వెళ్ళాడు, అది కిమ్ వెళ్ళాడు అక్కడికి, భద్రతా మండలికి. అక్కడ మాకు ఆకలి, మాకు అన్నం లేదు, మాకు అన్నం పెట్టండి. అణ్వాయుధాల యుద్ధం ఎందుకునైనా నీకు? అణ్వాయుధాలు ఎందుకునైనా నీకు? అన్న వస్త్రాలు కావాలని అడుక్కుంటున్నావా? ఇప్పుడు యుఎన్ఓకి వచ్చి యుద్ధం చేస్తాను, అమెరికాతో పోరాడుతానని కిమ్ అంటున్నాడు. నేను నార్త్ కొరియాని లేకుండా తుడిచేస్తానంటున్నాడు అమెరికా ప్రెసిడెంట్. ఇలాగ అనుకున్న వాళ్ళు భద్రతా మండలికి వచ్చి ఏం అడుగుతున్నాడంటే మాకు అన్నం లేదు, మాకు అన్నం పెట్టండి. రోజుకో మిస్సైల్, వారానికో అణుబాంబును పరీక్షిస్తూ ఆయుధ సంపత్తిని భారీగా పోగేసుకున్న ఉత్తర కొరియా ప్రస్తుతం ఆహార మాంద్యాన్ని ఎదుర్కొంటోంది. నిన్నటిదాకా నోరు తెరిస్తే ఆటం బాంబులు తప్ప మరో మాటెరగని కిమ్ జాంగ్ ఉన్ ఇప్పుడు అన్నం కోసం అరులు చాచారు. సొంత జనానికి సరిపడా తిండి పెట్టలేని స్థితిలో కిమ్ సాయం చేయండి అంటూ ఐక్యరాజ్య సమితి తలుపు తట్టారు. ఇప్పుడేమంటున్నాడు చూడండి, మరలా ఇప్పుడేమంటున్నాడు చూడండి. అది కూడా మళ్ళా బాంబులతో బాలిస్టిక్ వెపన్స్ తయారు చేసి మళ్ళా ప్రయోగాలు చూపిస్తున్నాడండి ప్రపంచానికి. నేను మళ్ళా యుద్ధం చేస్తాను. ఏంటండి ఇదంతా? ప్రజలను ప్రశాంతంగా ఉండనివ్వదండి, ప్రజలను హ్యాపీగా ఉండనివ్వదండి. నిజండి, భారతదేశానికి మన పాకిస్తాన్కి గొడవ వస్తుందంటే చాలా బాధపడ్డామండి. ఎందుకంటే యుద్ధం వస్తే లక్షలాది మంది పోతారు, లక్షల మంది చచ్చిపోతారు. యుద్ధం అంటే సరదా అండి ప్రజలకి? ఎందుకండి అన్నదమ్ములు లాంటి ప్రజల మధ్య, అక్క చెల్లెలు లాంటి ప్రజల మధ్య ఈ సుధా ఎందుకండి? ఈ రక్తపాతాలు ఎందుకండి? ఆహార కొరత ఏంటండి? నీళ్లు కొరత చూసారా?
అన్ని కొరతలు. యుద్ధం జరిగిందంటే మళ్ళీ మనం బతకడం చాలా కష్టం అండి. ఎప్పుడో 70 ఏళ్ల క్రితం హిరోషిమా నాగాసాకి మీద పడిన బాంబుల వల్ల ఈ రోజుకి కూడా నిజంగా జపాన్లో ఆ వ్యాధి చేత ఇప్పటికీ బాధపడేవాళ్ళు ఉన్నారండి. బ్రతికే ఉన్నారు వాళ్ళు. అవయవాలు పోగొట్టుకున్నారు. శరీరంలో భయంకరమైన వ్యాధులు ప్రవేశించాయి. ఏమండి? ఇకపోతే ప్యారిస్ని ఒకసారి ఫ్రాన్స్ని చూస్తారా? అంతర్యుద్ధం. ఫ్రాన్స్లోనే ఈ జనం ఆ జనం కొట్టుకుంటున్నారు. ఓకే, ప్లే. వీళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారండి. ఒకే దేశం వీళ్ళు. 2 తరగతులుగా విభజింపబడ్డారు. జాతిలో 2 భాగాలు విభజించుకున్నారు, కొట్టుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు వీళ్ళు. దేవుని పిల్లలారా, ఒక నిజాన్ని మీకు చెప్తున్నాను. ఒకడు మన వెనకాతలు ఉన్నాడు. వాడు మనల్ని ప్రశాంతంగా బ్రతకనివ్వడు. మీరే దైవాలు, మీరే రాసులు, మీరే యాజకులు, అదే మీరే పూజారులు, మీరే నా సొత్తు, మీరు పరిశుద్ధులు అని ఎవరిని గూర్చి? మన గురించి. ఆ యేసు ద్వారా, క్రీస్తు ద్వారా మనం అబ్రహాము సంతానంగా లెక్కింపబడి భూలోకంలో ఉన్న మిగిలిన వంశాలన్నిటినీ మన వలన ఆశీర్వదించాలని దేవుని సంకల్పం అది. అబ్రహాం అని సంతానం వలన భూలోకములో ఉన్న సంతానాలన్నిటినీ దీవిస్తానని ఎప్పటి వాగ్దానం అండి? 3-4 వేల సంవత్సరాల క్రితం దేవుడు చేసిన వాగ్దానం అండి. ఆదికాండం 18వ అధ్యాయం 18వ మీరు చూడండి, మాట ఇచ్చాడో లేదో. ఆదికాండం 18వ అధ్యాయం 18వ వచనం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగుతాడు. అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును. భూతలమంత రాజ్యంగా ఏర్పడిన తరువాత ఆ రాజ్యానికి రారాజైన క్రీస్తు ద్వారా, ఆయన కలిగించిన రక్షణ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ క్రీస్తు ద్వారా రక్షింపబడి దేవుని పిల్లలవుతారు అని ఆశీర్వాదం ఇచ్చాడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూడండి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులు, మిగిలిన వాళ్ళు, క్రీస్తుని నమ్మని వాళ్ళు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? 350 కోట్ల మంది క్రైస్తవులైతే 760 కోట్లలో 420 కోట్లు ఎవరు? వాళ్ళు అన్యజనులు. ఇందులో ఇండియన్స్ ఉన్నారు, అమెరికన్స్ ఉన్నారు, యూరోపియన్స్ ఉన్నారు, ఏమండి, రష్యన్స్ ఉన్నారు, జపనీస్ ఉన్నారు. ప్రపంచంలో ఎన్నో జనాంగాలు ఉన్నాయి. వాళ్ళందరూ యేసుక్రీస్తు ద్వారా దేవుని పిల్లలు కావటానికి, అబ్రహాము సంతానం కావటానికి, రాజులైన యాజకులుగా మారటానికి దేవుని అనాది సంకల్పం మట్టి కొట్టుకుపోయిందండి. ఎవరికి ఉందండి ఆ బాధ? చెప్పండి, ఎవరికి ఉంది? నా 70 ఏళ్ళు ముగిసిపోతున్నాయని భయపడుతున్నాను ఒక ప్రక్క. ఎప్పుడు మీరందరూ లేచి ఈ మహా నిజాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేస్తారు? ఎలాంటి యుద్ధాలు జరిగిస్తున్నాడు? ఎవరినైనా ఊరుకొనిస్తున్నాడా అండి? అటు పాకిస్తాన్ రెచ్చగొడుతుంటాడు, ఇక్కడ మనం కూడా ఊరుకోం, భారతీయులు కూడా ఊరుకోరు. ఇక్కడ రష్యాను రెచ్చగొడుతుంటాడు, అక్కడ అమెరికా ఊరుకోదు, ఇక్కడ ఉత్తర దక్షిణ కొరియాలు ఊరుకోవు. ఏంటండి ఇదంతా? బాంబు పేలుళ్ళు, విశ్వ వినాశనానికి, ఎంత జనాన్ని నాశనం చేయడానికి సాతాను చేసే ఈ భయంకర యుద్ధం ఒక్కసారి మీరు చివరిగా చూడాలి. దేవుని పిల్లలారా, చివరిగా ఒక తండ్రిగా నా చివరి ఘట్టం ఈ సూర్యాపేటే. ఇక నేను మరి ఎక్కడికి బయటికి వెళ్ళి బోధ చేయను. నెట్ట ముందు కూర్చున్న వారికి మాత్రమే కనిపిస్తాను. మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని మీ మధ్యకు వచ్చాను. మొదటి రాక కంటే రెండవ రాకలో నా ప్రియులు, నా పిల్లలు, నన్ను ప్రేమించిన వారు నా చుట్టూ, నా వేదిక మీద నా చుట్టూ కూర్చున్నారు. మీ కాపరులు, మీ పెద్దలు. ఇది నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక నా తదనంతరం ఈ పట్టణాన్ని కాపాడే బాధ్యత, మీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత మీ చేతిలోనే ఉంది. ఇది ప్రపంచంలో ఈరోజున్న పరిస్థితులు మీకు తెలుసు. ఏ క్షణాన్న మనల్ని ఎవరు చంపేస్తారో తెలీదు. అన్నిటికీ సిద్ధపడి నిలవండి. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, నా పిల్లలందరినీ తీసుకుని వచ్చి మీ మాటలు వినిపించినందుకు సంతోషం తండ్రి. ఈ గొర్రెలను కాసే కాపరులందరూ ఈ వేదిక మీద కూర్చున్నారు. వారికి అప్పగింపబడిన ఆ చిన్ని మంద కోసం
వాళ్ళ జీవితాలు కూడా ఇప్పటి వరకు మీకు పానార్పణముగా పోశారు. ఎవరిని బాగు చేయాలని వాళ్ళు పరితపిస్తున్నారో ఆ సంఘాలన్నిటిని దీవించండి, సంఘ నాయకులను పెద్దలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఈ పట్టణాన్ని దీవించండి. పిల్లలు తిరిగి వెళుతున్నారు, వారింటికి క్షేమంగా తీసుకుని వెళ్ళండి. రేపు చివరి దినం మేమంతా కలుసుకొని మీ రాజ్యాంగంలో రాయబడిన అనేక విషయాలు మా గురించి, రాజ్యాన్ని నిలబెట్టడానికి, అన్ని జనుల్లో ఇది గొప్పదని నిరూపించటానికి మీ పిల్లలమైన మాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సర్వదా అన్ని వేళలా నీ పిల్లలను చల్లగా కాపాడండి. మా ప్రభువు మా రక్షకుడైన క్రీస్తు పేరటి ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. జయశాలి కలం గలం నుండి వెలువడిన ప్రపంచ మానవ శాస్త్రాలను తలకిందులు చేసే అద్భుత ప్రసంగ ఆడియో, వీడియో, సిడీస్ మరియు డివిడీస్ కొరకు మరియు సంచలనాత్మక రచనలు గల పుస్తకముల గూర్చి మమ్మల్ని సంప్రదించండి.